ఒక మోటి వాడిని పెళ్లి చేస్తారు. ఒక మోటి వాడిని పెళ్లి చేస్తారు. వాడు మోటి వాడంట, అంటే ఆయనని పూలు అంటారు. పూలు అంటే బుద్ధి లేని వాడు, పూలు అని పిలుస్తారు అంటే అంటారు కదమ్మా. ఆ పూలు అంటే బుద్ధి లేని వాడు, బుద్ధి లేని వాడిని పెళ్లి చేస్తారు. ఈ బుద్ధి లేని వాడిని పెళ్లి చేసుకుంది. పాపం ఆయన చాలా బాధపడతానే ఉండొచ్చు, అంతే కదా. దుర్మార్గుని పెళ్లి చేసుకుంటే బాధలే కదా, మంచి వాడిని పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటాయి. దుర్మార్గుని మంచి వాళ్ళని పెళ్లి చేసుకుంటే అంత భయంకరమైన అనుభవిస్తారే ఉంటారు, నరకం అనుభవిస్తున్నారు. కాబట్టి ఈమె అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా బాధపడతా ఉండొచ్చు. అయితే ఈమె మాత్రం చాలా గుణవంతరాలని మనం చెప్పుకోవాలి. సుబుద్ధి కలిగినటువంటి భార్య. ఈమెం చేసిందంటే చాలా మంచి పనులు చేసింది. ఇక్కడ ఈమెను ఏమని చెప్పుకోవాలంటే మరొకరాని మహిళ అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఈమె మర్చిపోకూడదు, ఎందుకంటే అంత మంచి స్త్రీ అనమాట అవి గారు. కాబట్టి ఈమె ఒకసారి దావీదు మహారాజు సౌలు చేత తరంబడి అరణ్యంలోకి వెళ్ళారు. అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ నాబాలు యొక్క గొర్రెలు వాళ్ళ పనివారు అందరూ కూడా అక్కడ ఆ అరణ్యంలో తిరుగుతున్నారు. వాళ్ళని కాపాడుతున్నాడు అంటారు ఎవరు? దావీదు మహారాజు నాబాలి యొక్క గొర్రెల్ని, నాబాలి యొక్క పనివాళ్ళని కాపాడుతున్నాడు. కాపాడుతూ ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఏమనిపించిందంటే దావీదుకి ఇంకా సహాయం చేస్తున్నాను కదా నేను వీళ్ళకి, కాబట్టి అతను గొర్రె వచ్చి కత్తిరించడానికి వెళ్ళాడు. ఆయన దగ్గర బాగా డబ్బుల్ని, చాలా ధనవంతుడు అనమాట. అంటే నేను టూకే చెప్తున్నాను, ఆయన చాలా వ్యక్తి కనుక ఆయన చాలా ధనవంతుడు కదా, ఆయన దగ్గర బాగా డబ్బు ఉంటుంది, మంచి ఆహారం ఉంటుంది. కాబట్టి మన పని వాళ్ళని వాళ్ళ దగ్గర పంపిస్తే ఏమన్నా ఇస్తాడేమో. ఎందుకు ఇస్తాడు? ఉపకారం చేస్తాడు సరే. వీళ్ళ గొర్రెల్ని ఆ పశు వాళ్ళని సింహాలకి పులులకి అప్పగించకుండా కాపాడేందుకు వాళ్ళకి ఏదైనా ప్రత్యుపకారం చేయాలి కదా, చేస్తారని వాళ్ళకి పంపించాడు. పని వాళ్ళని పంపించి నేను యెషయా కుమారుడని చెప్పుకో, నేను దావీదని చెప్పు, ఏదైనా సహాయం చేస్తాడేమోనని పని వాళ్ళని ఎక్కడ పంపించాడు? ఈ మోటి వాడైన దుర్మార్గుడైన నాబాలుకి పంపిస్తే ఈ నాబాలు ఏమంటున్నాడు అని చెప్పారు వాళ్ళు వచ్చి, దావీదు మహారాజు మమ్మల్ని పంపించాడండి, నీ గొర్రెల్ని అవన్నీ కూడా కాచాడు, ఏమైనా సహాయం ఇస్తారేమో అని పంపించాడంటే ఎవరు వాడు? దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు అని. అంటే ఎంత రెక్కలుగా మాట్లాడాడు, అంత భయంకరంగా, అంటే అంత గర్వి అన్నమాట. అంటే బాగా డబ్బు ఉంది కదా, ఎవరిని కూడా అక్కడ లెక్క చేసేవాడు కాదు. కాబట్టి ఎవడు? ఆ దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? ఇది నేను ఎందుకు ఇస్తాను? నా పనివారి దగ్గర నుంచి ఆహారం తీసి వాళ్ళకి నేను ఇవ్వాలా? నేను ఎందుకు ఇస్తానని చెప్పి మాట్లాడారు. అప్పుడు అలాగ మాట్లాడినప్పుడు ఈ పనివాడు ఏంటి వాళ్ళు చెప్పారు, ఎవరికి? దావీదు చెప్పేటప్పుడు దావీదు అనే కోపం వచ్చేసాడు. దావీదుకి కోపం ఏం చేశాడు? కత్తులు పట్టుకుంటారా పోదామని, కత్తులు పట్టుకోండి వెళ్ళేసి వాళ్ళందరినీ చంపేద్దామన్నారు. ఎవరిని? నాబాలు కుటుంబాలంతా, అంటే ఆడవాళ్ళని కాదు, పురుషులను కాదు. వాళ్ళ ఇంట్లో ఎంతమంది పురుషులున్నారో, ఆ ఊర్లో ఎంతమంది పురుషులున్నారో అందరూ కూడా చంపేద్దాం వాళ్ళని కత్తులు తీసుకుంటారు. అంటే నేను గుర్తు చెప్తున్నాను, అంత పని అయిపోయింది కనుక కత్తులు తీసుకుని బయలుదేరేటప్పుడు ఈ పని వాళ్ళు ఏం చేస్తారు? ఎవరి పని వాళ్ళు? అబ్బి గారి పని వాళ్ళు, అమ్మగారు దావీదు మహారాజుకి కోపం చేస్తుంది, మన అయ్యగారు ఇట్లా చెప్పాడు, దావీదు ఎవడు, యెషయా ఎవడు, వాడేవాడు వీడెవడు, వాడికి నేను సహాయం చేసేది, నేను ఎందుకు ఇస్తాను అన్నాడు. కాబట్టి వాళ్ళంట కత్తులు తీసుకొని బయలుదేరుతున్నారు, మన వాళ్ళందరినీ చంపేస్తారట. ఎవరిని? నా వాళ్ళింట్లో ఉన్న పురుషులందరినీ చంపేస్తారంట అని చెప్పి తెలియదు. అబ్బా అవేమని ఏం చేయాలి చెప్పండి అని. అబ్బా చంపేస్తారా అనేసి చాలా మందిని తీసుకొని పోయి యుద్ధానికి దావీదు మహారాజు కింద చెప్పారా పోవాలి కదా, మనమైతే చేస్తాం కదా. మరి మనమైతే శత్రువు వచ్చాడు, మనం ఏం చేస్తాం? మమ్మల్ని చంపుతారా, వచ్చి మన ఇంట్లో మగవాళ్ళందరూ చంపేస్తారా, పదండి మనం కూడా పదాం మనకున్న వాళ్ళందరినీ తీసుకొని వెళ్తాం కదా. ఎదురెళ్ళిపోయి వాళ్ళని కొట్టడము, దాన్ని ఏదో ఒకటి చేస్తాం. కానీ ఈ సుబుద్ధి కలిగిన భార్య ఏం చేసింది తెలుసా? త్వరగా అంట అమెరికా త్వరపడి 200 రొట్టెలు, చూస్తారా టైం లేదు కదా, వద్దులేదా, 200 రొట్టెలు తయారు చేసింది. ఎట్లా చేసిందో మనకు తెలియదు. 200 రొట్టెలు చేసిందంట. 2 ద్రాక్ష తిత్తులు తీసుకుంది, 5 గొర్రెల మాంసం తీసుకుంది, 200 అంజూర పడవలు తీసుకుంది, గార్త బొమ్మల మీదకి, గార్త వాళ్ళంటే గాడు వాళ్ళ మీదకి ఎక్కిచ్చేది అన్నిటిని. ఎంత సామాన్, ఎంత ఆహారం చూసారా, ఇంత ఆహారం మనం తయారు చేస్తుంది.
ఎంత హుషారు కదా, ఎంత ఎంత యాక్టివ్ అవి కదా, చాలా యాక్టివ్, చాలా జ్ఞానవంతురాలు కదా, చాలా సుబుద్ధి కలిగినటువంటి భార్య. మౌంటి వాడు పనికి మానవాడు భార్య ఎలా ఉండాలి, ఆమె కూడా పనికి మాట్లాడంగానే మాట్లాడాలి. ఎందుకంటే వాడి మాటలన్నీ ఏమిటి, అబ్బాయి అదేం మాట్లాడతాడో అదే మాట అంటారు. కానీ అలాంటి మనిషి కాదు. ఇంత ఆహారం తయారు చేసుకొని ఎదుర్కొన్నారు. జనుడు చెప్పింది, మీరు ముందుగా వెళ్ళండి, గాజుల మీదకి మీరు ముందుగా వెళ్ళండి, నేను మీ వెనక వస్తానని చెప్పింది. వాళ్ళ మీద గాజుల మీద అంతా ఆహారం సిద్ధపరిచి బయలుదేరి వెళ్తున్నారు. వాడు వెళ్తుంటే ఈయన కూడా గాజు ఎక్కించి ఈయన కూడా బయలుదేరి దావిది మహారాజులు ఎదుర్కొంది. దావిది బయలుదేరారు కత్తులు తీసుకొని, మనుషులు తీసుకొని కత్తులు తీసుకొని బయలుదేరారు. అప్పుడు ఈయన కూడా బయలుదేరి ఏం చేసింది చూసారా, ఒకటగా గాజులో దిగేసి దావిది మహారాజుని కాళ్ళు పట్టుకుంది. ఎవరైనా పట్టుకుంటారా? ఎవరైనా నువ్వు నా భర్తను చంపేస్తావు, నువ్వు చంపుతావని ఆడ మనిషి ఏం చేస్తుంది, బయటేం చేస్తుంది, అవునా? నువ్వు చంపుతావా, మా భర్త ఏం చేశాడు, నీకు పెట్టాలని అవసరం ఏంటి, అసలు నేనెవరు కాయమన్నారు, మా గొర్రెలకి నువ్వు నిన్న కాపలా మేము ఉండమని చెప్పావా, అంతే కదండి, అవును కదా, మా గొర్రెలకి నువ్వు కాపలా కానీ మేము చెప్పామా, మా నాబాలు ఏమైనా చెప్పాడా, నేనేమైనా చెప్పానా, నిన్నెవరు కాయమన్నారు, మళ్ళీ మీకు ఆహారం ఎక్కడ తీసుకెళ్తాం, మా పని వారిని పెట్టకుండా మీ పని వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్తాం మేము అంటాక లేదా. కానీ ఆమె అలా అన్నా కొన్ని కాళ్ళు పట్టుకుందంట. దావిది మహారాజు కాళ్ళు పట్టుకొని ఏమన్నా చూసారా, ఇది దోషము నాదని ఎంచి నా వారిని క్షమించమని, అంటే నా భర్త మంచి మాండాడు, నా భర్త మోటాడు, ఎందుకు పనికిరాని మనిషి, అంత కడిగాత్ముడు, ఆయన తప్పు నాదని ఎంచు అని అన్నది. ప్రతిమలాడుతుంది, కాళ్ళు పట్టుకుంది, ప్రాధాయపడింది అతన్ని. అప్పుడు ఆయనకి హృదయం కరిగిపోయింది, హృదయము కరిగిపోయింది. ఈ ఆహారం అంతా ఇచ్చేసింది, ఈ ఆహారం అంతా నీకోసం నేను సిద్ధపరిచాను. అసలు ఆ మాటలకే కరిగిపోయాడు, ఆహారానికి ఇష్టపడలేదు కాదు, కానీ మాటలకి ఆయన హృదయం అంతా కరిగిపోయింది, పద అంతా కూడా పోయింది, అంతే కదా. కాబట్టి అంతేకాదు అంటున్నాని, నీవు బ్రతుకు తిరగలన్నిటిలో నీకు అపాయం కలగకుండా గాక అంటే నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో నీకు అపాయం ఎప్పుడు కలగకూడదని ఆమె ఆయన దీవిస్తాము. కాబట్టి ఈయన ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, కోపంగా రేపక కోపాన్ని ఆమె చల్లార్చినట్టుగా మనం కూడా చూస్తున్నాం. కాబట్టి ఆడ మనిషి కోపంగా రేపుతుంది, కోపం కూడా కొంతమంది కోపం చల్లారుస్తారు, కొంతమంది కోపాన్ని రోషం ముట్టిస్తారు. ఎదురైనా ఏం చేస్తుంది భర్తని, ఏంటి నువ్వు ముట్టి పడుకున్నావు, నువ్వు రాజు కదా, నీకు చేత కదా, లేదు నేను చేస్తాను, నువ్వు చేసే పని నేను చేస్తాను అని అనాపదని చదువు. చాలా ఇంత భయంకరమైన స్త్రీ అండి. ఈ స్త్రీ ఎంత మంచి స్త్రీ చూసారా, అంత క్షమాపణ కోరుకుంది, ఆహారం పడుతుంది, ఆయన కాళ్ళు పట్టుకొని ప్రతిమలాడుతుంది. కాబట్టి ఈయన దేవుడే నేను కాపాడుతాడని ఆయన్ని మళ్ళీ దీవిస్తాము. దేవుడు నీకు ఎంతైనా మేలు చేస్తాడు అంటాడు. మనం చెప్పే మాట చూడండి, ఆ మాటలు కన్నింటికి ఆయనకి కోపము చల్లారిపోయింది. దేవుడు చూసేవాడు కలిగినాడు. నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగును కాక అంటున్నాడు కదా. నేను నిజంగా నీ భర్తని నీ కుటుంబాన్ని చంపేసే వాడిని నువ్వు కానీ రాకపోతే, నువ్వు కానీ వచ్చి నాకు ఇలాగా క్షమాపణ కోరుకోకపోతే నేను ఖచ్చితంగా వాళ్ళని చంపేసి ఇంకా నేను నరహత్యకు పాల్పడే వాళ్ళని, ఇంకా పాపం నాకు ఎక్కువ అయిపోయింది. అమ్మా నువ్వు వచ్చావు, నా కోపాన్ని చల్లార్చావు, దేవుడు నేను ఇంకా ఆశీర్వదించిన కాక నేను ఆశీర్వదిస్తానంట. సామెతల 15:1 ఏముందండి, సామెతల గ్రంథం 15:1 మృదువైన మాట కోపమును నొప్పించు మాట కోపమును. కాబట్టి ఆమె మృదువైన మాటలు, మంచి మాటలు, చక్కని మాటలు, సున్నితమైన మాటలు మాట్లాడి ఆయన కోపాన్ని తప్పించేసింది. కాబట్టి మిగేలు భర్త కొంతకాలం చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు, దావీదు మహారాజు పనివాడిని పంపించి ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆమె దీనికి భార్య అయిపోయింది. ఎవరికి, దావీదుకి ఈ అబీగయలు భార్య. ఎప్పుడు భార్య అయింది, భర్త చనిపోయిన తర్వాత భార్యగా వచ్చింది. భార్యగా వచ్చిన తర్వాత ఆమెకు ఒక కుమారుడు జన్మించింది, ఆయన పేరు కిలియాబు. తర్వాత అక్కడ ఎక్కడుందంటే 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో కిలియాబు అనే పేరు రాయబడింది. తర్వాత 1వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందంటే, అబీగయలు కుమారుని పేరు దానియేలుగా
దానియేలు ఆ దానియేలు కాదండి, ఆ దానియేలు కాదు, ఈ దానియేలు, ఈ పేరు దానియేలుగా పెట్టారు. అంటే గిలియాదు అన్న ఒకటే, ఈ దానియేలు అనే పేరు కూడా ఇతనికి పెట్టబడింది. కాబట్టి ఒక మనిషి కుటుంబంతో వాళ్ళే పెట్టుకుంది. ఒక మనిషి భర్తని ఆమె సంపాదించుకుంది, ఒక మనిషి కుమార్తె కూడా ఆమె సంపాదించుకుంది. కాబట్టి ఆయన కోపాన్ని ఆమె చల్లార్చగలిగింది, గుణవంతురాలుగా ఆమె తీర్చబడింది, ఆశీర్వదించబడింది కదా. యెహోవా చేత ఆశీర్వదించబడింది, ఆయన చేత కూడా ఆయన దీవించబడింది. కాబట్టి దీనాలాగా, లాగా, కుమార్తెలాగా ఆమె చేయలేదు, కానీ ఒక మనిషి భార్యగా, ఒక గుణవంతురాలుగా, సుకృతి కలిగిన భార్యగా ఆమె తీర్చబడింది. కాబట్టి అలాంటి ఇతరులకు మనం హాని చేయకుండా ఇలాగ అభిగయలా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. మనకు ఇవ్వడం, మనకు కూడా కోపాలు వస్తుంటాయి, మనకి శత్రువులు వస్తుంటారు, ఎంతో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కానీ మనం కూడా కోపాన్ని చల్లార్చుకుని ప్రభు దగ్గర మనం అడగాలి, ప్రభా నా కోపాన్ని చల్లార్చు ప్రభా, ఎక్కువ కోపం చేస్తామండి, మండిపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా, అభిగయలాగా నాకు కూడా మంచి మనసు దయచేసి ప్రభా అంటే చూడడం కాదు, కానీ ప్రభువు మనము కోరుతూ ఉండాలి, ప్రతి క్షణం కూడా ప్రభుని అడిగేవాడిగా ఉండాలి. కాబట్టి అభిగయల వల్ల మనం ఉండడానికి మనము తీర్మానం చేసుకున్నాం.